యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారంలో నుండి అతనికిలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలెను. అతడు దహనబలి రూపంగా అర్పించినది గోవులలో అనేది అయిన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఉన్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును వలచి దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలనుగా చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠము మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి అగినట్లు యాజకుడు దానిని అంతయు బలిపీఠం మీద దహించవలెను. దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని మందలోనిది అయిన ఎడల అతడు నిర్దోషమైన మగదానిని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధించవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని అంతరములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దాని అంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహనబలిగా అర్పించినది పక్షిజాతిలో అయినది ఎడల తెల్ల గువ్వలో నుండి కానీ, పావురపు పిల్లలో నుండి కానీ తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దానిని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దానిని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కన పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను వేయుచోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను, కానీ అవయవ విభాగములను విడతీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద, అనగా అగ్ని మీద కట్టెలపైన దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము.